హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. నేను ఇన్వెస్ట్మెంట్ మీద చేసిన వీడియోస్లో ఈ వీడియో చాలా సింపుల్గా ఉండబోతుంది అండ్ చాలా మందికి ఉపయోగపడబోతుంది. సో ఆలస్యం చేయకుండా ఈ వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోతాం. సో ₹1,00,000 మీ దగ్గర ఉన్నాయి అనుకుందాం. సో ఆ ₹1,00,000ని ఇప్పుడు ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలా లేదా ఎస్ఐపి చేయాలా? సో ఇది అందరికీ వచ్చే క్వశ్చన్. కేవలం స్టాక్ మార్కెట్ బిగినర్కే కాదు, ప్రొఫెషనల్కైనా కూడా జనరల్గా ఎప్పుడైనా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు 2 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఒకటి వచ్చేసి వాట్ టు బై, అసలు ఏం కొనాలి, అండ్ అలాగే వెన్ టు బై, ఎప్పుడు బై చేయాలి. ఇప్పుడు ఒకేసారి బై చేయాలా లేదా ఎవ్రీ మంత్ నేను ఒక పర్టికులర్ స్టాక్లోనో మ్యూచువల్ ఫండ్లోనో ఎస్ఐపి చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కదా. సో ముందుగా ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ బిగినర్ అనుకోండి, అలాంటప్పుడు మీకోసం ఒక ఇద్దరు సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ చెప్పే మాటలు మనం అబ్జర్వ్ చేస్తే, ముందుగా వారెన్ బఫెట్ ఏం చెప్తారంటే అట్లీస్ట్ 90% ఆఫ్ ద ఫండ్స్ తీసుకెళ్ళి S&P 500 ఇండెక్స్ ఫండ్లో పెట్టండి అని చెప్పి అమెరికన్ సిటిజన్స్కి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియాలో మీరు పెట్టాలి అంటే ఏదైనా ఒక ఇండెక్స్ ఫండ్ కానీ లేదా మంచి మ్యూచువల్ ఫండ్లో కానీ మీరు 90% ఆఫ్ ది క్యాపిటల్ తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడమే బెటర్. ఎప్పుడు మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్ బిగినర్, మీకు స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా ఐడియా లేదు, బట్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి అని నమ్మినప్పుడు. అండ్ నెక్స్ట్ మనం సెకండ్ ఇన్వెస్టర్, మనం ఇండియన్ వారెన్ బఫెట్ అని పిలిచే రాకేష్ జున్జున్వాలా గారు కూడా రకరకాల ఇంటర్వ్యూస్లో అదే చెప్పారు. అట్లీస్ట్ 90% తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇండెక్స్ ఫండ్స్లో పెట్టండి, రిమైనింగ్ 5 to 10% మాత్రమే మీరు మీ ఓన్ ట్రేడింగ్లో పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇలా స్టాక్ మార్కెట్ బిగినర్స్ కోసం వారెన్ బఫెట్ కానీ లేదా ఇండియన్ వారెన్ బఫెట్ అయిన రాకేష్ జున్జున్వాలా కానీ వీరు సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఇండెక్స్ ఫండ్స్ని నమ్మండి. సో యాజ్ ఎ బిగినర్ చాలా సింపుల్ లాజిక్ ఏంటి అంటే ఇండెక్స్ ఫండ్స్కి వెళ్ళిపోవడం. బట్ ఈ చిన్న పాయింట్ చెప్పడం కోసం వీడియో చేయాల్సిన అవసరం లేదు కదా. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి. ఇప్పటిదాకా మీరు బిగినర్ అనుకుందాం, బట్ డిఫరెంట్ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఎన్నో అనాలిసిస్ గురించి లేకపోతే ఎన్నో స్టాక్ ప్రైస్ స్టోరీస్ గురించి మీరు తెలుసుకొని ఉంటారు. మరి ఇప్పుడు మీరు బిగినర్ కాదు, నెక్స్ట్ స్టేజ్కి వచ్చారు. సో ఇలాంటి నెక్స్ట్ స్టేజ్లో మీరు కూడా ఒక ప్రొఫెషనల్ అయ్యారు. అయితే అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ కాదు, ఒక బేసిక్ ప్రొఫెషనల్ అయ్యారు. జనరల్గా ఎవరైనా ఒక స్టాక్ గురించి కనుక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అది గ్రో అవుతుందా లేదా అని చెప్పి ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలిగిన స్టేజ్లో ఉన్నారు అని అనుకుందాం. సో ఒక బేసిక్ ప్రొఫెషనల్ యొక్క ఐడియాలజీ ఎలా ఉండొచ్చు అంటే, ఇప్పుడు నిఫ్టీ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని బిగినర్స్ కోసం సజెషన్ ఇస్తూ ఉన్నారు కదా. కానీ మీరు బిగినర్ కాదు, నెక్స్ట్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి నిఫ్టీ 50లో అన్ని స్టాక్స్ పెరగవు అని చెప్పి మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, BPCL, హిందుస్థాన్ జింక్, ఇవన్నీ హై డివిడెండ్ స్టాక్స్. యూజువల్గా హై డివిడెండ్ స్టాక్స్లో మనకి హై రిటర్న్స్ రావు, జస్ట్ సేఫ్టీ ఇస్తాయి అంతే. సో మరి ఈ నిఫ్టీ 50లో నుంచి ఈ స్టాక్స్ కాకుండా కేవలం హై గ్రోత్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని చెప్పి ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. అందుకని యాజ్ ఎ బేసిక్ ప్రొఫెషనల్ మీ పోర్ట్ఫోలియోలో నిఫ్టీ 50లోవి లేదా నిఫ్టీ 100లోవి హై గ్రోత్ స్టాక్స్ ఉన్నాయి అని అనుకుందాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం హై గ్రోత్ స్టాక్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ HDFC బ్యాంక్, TCS, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, ICICI, టైటాన్, ఇలా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ కానీ లేకపోతే రెవెన్యూ కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఎవ్రీ క్వార్టర్ టు క్వార్టర్ గ్రో అవుతూనే ఉంటాయి, ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూనే ఉంటాయి. సో ఇలాంటి కంపెనీస్ నెక్స్ట్ 10 years తర్వాత కానీ 20 years తర్వాత కానీ హ్యాపీగా గ్రో అవుతూనే ఉంటాయి అని చెప్పి మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేయగలం కదా. సో ఇలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు లంసమ్ ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే SIP ఇన్వెస్ట్ చేయాలా అనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే ముందుగా ఇలాంటి కంపెనీస్లో ఉన్నప్పుడు కేవలం ఈ 6 కంపెనీల గురించే కాదు, మీకు తెలిసిన ఏ కంపెనీ అయినా కూడా దాన్ని మీరు ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని తెలుసుకోవడం కోసం నేను 3 స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే నిఫ్టీ 50 నుంచి కానీ నిఫ్టీ 100 నుంచి కానీ మాత్రమే స్టాక్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇంకా బేసిక్ ప్రొఫెషనలే అని అనుకుంటున్నాను. ఇంకా ఇవి కాకుండా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లేకపోతే వేరే చిన్న స్టాక్స్ కనుక మీ ఓన్ రీసెర్చ్ చేసుకొని అనాలిసిస్ చేసుకోలేరు అన్నప్పుడు బెస్ట్ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఇండియాలో ఉండే టాప్ 50 కంపెనీస్ లేదా టాప్ 100 కంపెనీస్ మనకి నిఫ్టీ 50 లేదా నిఫ్టీ 100లో ఉంటాయి కదా. సో టాప్ 50 లేదా టాప్ 100 కంపెనీస్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం మన స్టెప్ నెంబర్ 1. సో ఈ స్టాక్స్లో మీరు ఒక బేసిక్ ప్రొఫెషనల్ లాగా ఇన్వెస్ట్ హ్యాపీగా చేసేసేయచ్చు. ఒకవేళ రేపటి రోజున ఆ స్టాక్స్ అనేవి నిఫ్టీ 50 నుంచో నిఫ్టీ 100 నుంచో తీసేస్తున్నారు అనుకోండి, అలాంటప్పుడు మీరు కూడా ఆ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఈ NSE వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ యొక్క నిఫ్టీ 50 లేదా నిఫ్టీ 100ని డిజైన్ చేస్తున్నారో ఆబ్వియస్గా గ్రోయింగ్ కంపెనీస్ని సజెస్ట్ చేస్తూ గ్రో అయ్యే విధంగానే నిఫ్టీ 50ని కానీ నిఫ్టీ 100ని కానీ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు నిఫ్టీ 50 నుంచి లేదా 100 నుంచి తీసేశారు అంటే నెక్స్ట్ దాంట్లో గ్రోత్ తక్కువ ఉండొచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. సో వన్స్ మీరు ఒక స్టాక్ని పిక్ చేసుకున్నారు అని అనుకుందాం నిఫ్టీ 50 లేదా నిఫ్టీ 100 నుంచి, అండ్ ఎస్పెషల్లీ హై గ్రోత్ స్టాక్స్. అండ్ ఈ కంపెనీస్లో మీరు ఇంకొక స్క్రీనర్ చేసుకోవచ్చు. ఏంటి అంటే ఆ కంపెనీస్కి 0 డెట్ ఉండాలి, అంటే అప్పులు ఉండకూడదు, లేదా అట్లీస్ట్ మినిమల్ డెట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉంది. నా పర్సనల్గా నేను రిలయన్స్ని ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయను. ఎందుకు అంటే రిలయన్స్కి చాలా ఎక్కువ డెట్ ఉంది. యాక్చువల్గా
యాక్చువల్గా ముఖేష్ అంబానీ గారు 2020లో నెక్స్ట్ ఇయర్ కల్లా మేము రిలయన్స్ని డెట్ ఫ్రీ కంపెనీ చేస్తాం అని చెప్పి ప్రామిస్ చేశారు. కానీ ఇప్పటికి చూసుకుంటే ఆ ప్రామిస్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ ఆ కంపెనీ యొక్క డెట్ అనేది ఇంకా పెరిగింది తప్ప తగ్గలేదు. సో అందుకనే ఇప్పుడు నేను ఏదైతే కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తున్నానో అలాంటి వాటిల్లో అప్పులు లేవనుకోండి, ఆ కంపెనీకి సగం ప్రాబ్లం లేనట్టే. సో ఈ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 వాడి కొన్ని కంపెనీస్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 15 to 20 కంపెనీస్. సో ఈ 15 to 20 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు బై చేయాలి అనేది మనం స్టెప్ 3లో నేర్చుకుంటాం. సో ఆ స్టెప్ 3లో ఏంటి అంటే మనం ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ అనాలిసిస్ చేయాలి. ఆ టెక్నికల్ అనాలిసిస్ చేయడం ద్వారా ఇప్పుడు మీరు ఆ సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనేది మీకు ఈ టెక్నికల్ అనాలిసిస్ చెప్తుందన్నమాట. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ ఏంటి అంటే చాలా సింపుల్ స్టెప్. జస్ట్ మీకు ఎప్పుడైతే మంత్లీ క్యాండిల్స్ పెట్టుకొని ఒక క్యాండిల్ స్టిక్ చార్ట్లో మంత్లీ క్యాండిల్ స్టిక్స్ పెట్టుకొని 3 రెడ్ కలర్ క్యాండిల్స్ రాగానే నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆ మంత్ మీరు బై చేసేసేయండి. సో ఇలా ఎప్పుడైతే 3 రెడ్ కలర్ క్యాండిల్స్ మంత్లీ చార్ట్స్లో వస్తాయో అలాంటప్పుడు ఆ స్టాక్ ఆల్మోస్ట్ బాటమ్ అయింది అని అనుకొని ఇక్కడ మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. సో ఇలా 3 రెడ్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత అయితే ఇమీడియట్గా ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ మంత్ ఏదైతే ఉందో, అంటే ఈ 3 అయిపోయిన తర్వాత మంత్ ఏదైతే ఉందో అక్కడ మీరు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదు ఇలాగ 3 రెడ్ క్యాండిల్స్ రాలేదు, ఇంకెక్కడో సమ్ నార్మల్ గ్రీన్ కలర్ క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్ ఏదో వస్తుంది ఒకటి అని అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైనా కూడా ఎస్ఐపి చేయండి. కేవలం లంసమ్ చేయాల్సిన ఒకే ఒక్క సిచ్యువేషన్ నేను చెప్తున్నాను. 3 రెడ్ కలర్ క్యాండిల్స్ మంత్లీ చార్ట్స్లో అంటే 3 నెలల పాటు కంటిన్యూస్గా పడిపోతేనే అలాంటప్పుడే ఆ స్టాక్ని ఒకేసారి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. సో ఇంత సింపుల్గా 3 రెడ్ క్యాండిల్స్ ఫార్ములా యూస్ చేసుకొని మనం మరి మంచి స్టాక్స్ని మంచి ప్రైస్లో లంసంలో ఇన్వెస్ట్ చేయగలుగుతామా లేదా ఒక్కసారి బ్యాక్కి హిస్టరీ వెళ్ళి చూద్దాం. సో ఇందాక నేను హై గ్రోత్ కంపెనీస్ అనగానే కొన్ని స్టాక్స్ చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి, టీసీఎస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసిఐసిఐ, టైటాన్ ఈ స్టాక్స్ యొక్క చార్ట్స్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం ఫస్ట్ 1, 2, 3 వచ్చిన తర్వాత ఇక్కడ కనుక మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాంట్లో మంచి గ్రోత్ కనపడుతుంది. తర్వాత మనకి 1, 2, 3 క్యాండిల్స్ అయిన తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంకొక మంచి గ్రోత్ పాత్ కనపడుతుంది. తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే తర్వాత మనకి రెడ్ కలర్ క్యాండిల్స్ కంటిన్యూస్గా 3 ఎప్పుడు కనపడలేదు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇంకా మంచి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసేంత లెవెల్స్ మనకి రాలేదని అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టీసీఎస్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అంతకుముందు ఎప్పుడు కూడా లేదు, ఈ ప్లేస్లో మాత్రమే 1, 2, 3 థర్డ్ టైం వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో టీసీఎస్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కనపడుతుంది. తర్వాత 1, 2, 3 ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో టీసీఎస్ ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కనపడుతుంది. అయితే మనం ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారి కూడా ఇమ్మీడియట్గా పైకి వెళ్ళాలని లేదు, బట్ మనకి అట్లీస్ట్ ఒక షార్ప్ కరెక్షన్, ఇంత మంచి కంపెనీలో ఇంత కరెక్షన్ జరిగిన తర్వాత బై చేయగలుగుతున్నాం కాబట్టి మంచి లెవెల్ అనే అనుకోవాలి. తర్వాత నుంచి మెల్లగా ఈ స్టాక్ కనుక మళ్ళీ ఇంకొక 2 టైమ్స్ పడ్డది లేదా 3 టైమ్స్ పడింది అని అనుకున్నప్పుడు అక్కడ మనం యావరేజ్ చేసుకోవచ్చు. సో ఈ స్టాక్లో మళ్ళీ నెక్స్ట్ 3 టైమ్స్ పడలేదు కాబట్టి ఇంకా ఇక్కడ యావరేజ్ పొజిషన్ రాలేదు, బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ కొన్న లెవెల్లోనే ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ఇన్ఫోసిస్ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ఫోసిస్కి 3 months ఆఫ్ రెడ్ క్యాండిల్స్ ఇక్కడ కనపడుతున్నాయి. సో బై లెవెల్ అనేది ఇక్కడ కనపడుతుంది. దాని తర్వాత మనకి ఎక్కడ కూడా అంత క్లియర్ బై లెవెల్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇన్ఫోసిస్ రిమైనింగ్ ఎప్పుడు మనం స్టార్ట్ చేసినా కూడా ఎస్ఐపి లాగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ లంసమ్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ మనం స్టార్ట్ చేసేవాళ్ళం. తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేస్తే 1, 2, 3 ఈ 3 క్యాండిల్స్ మనకు కనపడుతున్నాయి కదా, ఇక్కడ ఒకేసారి లంసమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. రిమైనింగ్ టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే అలాంటప్పుడు ఎస్ఐపి చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అలాగే బజాజ్ ఫిన్సర్వ్ కనుక అబ్జర్వ్ చేస్తే 1, 2, 3 రెడ్ క్యాండిల్స్. సో ఈ లెవెల్ మన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. తర్వాత 1, 2 థర్డ్ క్యాండిల్ లేదు ఇక్కడ ఉంది 1, 2, 3 రెడ్ క్యాండిల్స్. సో ఈ లెవెల్ మనకు కనపడుతుంది బై లెవెల్. అండ్ నెక్స్ట్ 1, 2, 3 రెడ్ క్యాండిల్స్ అండ్ ఇక్కడ బై లెవెల్ కనపడుతుంది. సో ఈ ఫార్ములా చూసారా మనకి బజాజ్ ఫిన్సర్వ్లో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది 1, 2, 3 3 సార్లు వచ్చింది. సో ఇక్కడ మనం ఫస్ట్ లెవెల్ యాడ్ చేసుకుంటాం అనమాట. స్టాక్స్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి 1, 2, 3 పడిపోయాయి. అప్పుడు ఇక్కడ మనం యావరేజ్ చేసుకుంటాము. రైట్. సో ఫస్ట్ ఇక్కడ ఒకసారి కనుక మనం లంసంలో బై చేసాము అని అంటే ఇమ్మీడియట్గా మనం గ్యారంటీగా 100% పైకి వెళ్తుంది అనేది ఏం లేదు. బట్ మళ్ళొకసారి ఈ స్టాక్ని కనుక యావరేజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ హై గ్రోత్ స్టేజ్ అండ్ నిఫ్టీ 50లో స్టాక్సే కాబట్టి ఆబ్వియస్గా ఈ రోజు కాకపోతే రేపైనా పెరుగుతాయి అన్న కాన్ఫిడెన్స్తో మళ్ళొకసారి 3 times ఎప్పుడైతే కింద పడుతుందో అలాంటప్పుడు మనం లంసంలో దీన్ని యావరేజ్ చేసుకోవచ్చు. సో ఫార్ములా చాలా సింపుల్గా ఉంది కదా. సో ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా చూద్దాం. సో అంతకుముందు ఎప్పుడు మనకు ఆపర్చునిటీ రాలేదు ఈ లెవెల్స్లో ఎక్కడ బై చేయడానికి. అండ్ నెక్స్ట్ బట్ 1, 2, 3 times పడిపోయిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్లో మనకి ఈ లెవెల్లో ఒక బయింగ్ జోన్ కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా 3 times కంటిన్యూస్గా మంత్లీ పడింది లేదు. సో నెక్స్ట్ టైటాన్లో మనం అబ్జర్వ్ చేస్తే టైటాన్లో కూడా మనకి 3 times కంటిన్యూస్గా పడింది. కేవలం ఇక్కడ మాత్రమే 1, 2, 3 times.
అండ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. అయితే కొన్నిసార్లు బై మిస్టేక్ మనం దీన్ని కూడా కన్సిడర్ చేసుకున్న 1-3 టైమ్స్ అయినా కూడా మనం ఈ లెవెల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళం అవుతాం టైటాన్. జస్ట్ ఆ ఒక్క మంత్ పడిపోయింది, బట్ రివర్స్ అయ్యి మళ్ళీ పెరిగింది. సో ఇలాగా మనం 3 మంత్స్ కంటిన్యూస్గా రెడ్ కలర్ క్యాండిల్స్ వస్తున్నాయి. టాప్ స్టాక్స్ అంటే నిఫ్టీ 50 స్టాక్స్ లేదా నిఫ్టీ 100 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా కాదు, నేను ఇండెక్స్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేస్తాను, ఎందుకు ఈ స్టాక్లో హై గ్రోత్ ఏంటో తెలియదు లేదా డివిడెండ్ స్టాక్స్ ఏంటో తెలియదు, ఓవరాల్గా నిఫ్టీ 50 అయితే పెరుగుతుంది కదా అని నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ నిఫ్టీ 50లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1-2-3 రెడ్ క్యాండిల్స్. సో ఇక్కడ మీకు బై లెవెల్ కనపడుతుంది లంసమ్ కోసం. తర్వాత మళ్ళీ 1-2-3 రెడ్ క్యాండిల్స్, తర్వాత మీకు ఇక్కడ బై లెవెల్ కనపడుతుంది. తర్వాత 1-2-3 రెడ్ క్యాండిల్స్, తర్వాత ఇక్కడ మీకు బై లెవెల్ కనపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1-2-3 రెడ్ క్యాండిల్స్. సో ఇక్కడ బై లెవెల్ కనపడుతుంది. సో ఇలాగ చూడండి, ఆల్మోస్ట్ బాటమ్స్ కనపడుతున్నాయి మనకి. ఇలాంటప్పుడు మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచిది కదా. సో ఈ సిట్యువేషన్స్ కాకుండా ఇంకా ఎప్పుడైనా సరే ఎస్ఐపి సింపుల్గా ఎప్పుడైతే మీరు ఇలా 3 రెడ్ క్యాండిల్స్ వచ్చి తర్వాత మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదు అలా కాకుండా ఎక్కడో సమ్ ర్యాండమ్ ప్లేస్లో ఉంది అని అనుకుంటే అలాంటప్పుడు మీరు హ్యాపీగా ఎస్ఐపికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఓవరాల్ హిస్టారికల్గా కూడా మనం నిఫ్టీ 50 చార్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇలా 3 టైమ్స్ పడ్డది. ఇక్కడ 1-2-3 అంటే ఇదే మనకి బాటమ్ 2008 రెసెషన్ అప్పుడు కూడా ఇలా 3 మంత్స్ కంటిన్యూస్గా నిఫ్టీ 50లో పడింది ఇక్కడే. తర్వాత మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనపడుతుంది 1-2-3 టైమ్స్, ఇక్కడ మనకి ఎడిషన్ కనపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1-2-3 టైమ్స్. సో ఇక్కడ ఎడిషన్ కనపడుతుంది. అండ్ నెక్స్ట్ 1-2-3 టైమ్స్. కానీ ఇక్కడ మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క మంత్ పడింది, తర్వాత నుంచి మళ్ళీ రివర్స్ అయి పెరిగింది. తర్వాత 1-3 మంత్స్ ఈ లెవెల్లో ఎడిషన్ కనపడుతుంది. సో నెక్స్ట్ 1-3 మంత్స్. సో ఇక్కడ ఎడిషన్. సో ఇక్కడ సో చూడండి, ఆల్మోస్ట్ ప్రతి పాయింట్ నేను మార్క్ చేసింది ఎయిదర్ ఆ మంత్ కానీ లేదా నెక్స్ట్ మంత్కి కానీ బాటమ్ అవుతుందన్నమాట. సో ఇలాంటి బాటమ్స్ని మనం పిక్ చేసుకొని అలాంటప్పుడు మనం లంసమ్ ఇన్వెస్ట్ చేస్తే మంచిది. కాబట్టి నిఫ్టీ 50లో కూడా మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయాలి లంసమ్ అని అనుకుంటున్నారో ఇలా 3 సార్లు కంటిన్యూస్గా పడిపోయిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ మీరు పీక్లో అయితే ఇన్వెస్ట్ చేయరు, ఆల్రెడీ ఒక కరెక్షన్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి లంసమ్ పెట్టడంలో ఒక అర్థం ఉంటుంది. లేదంటే సింపుల్గా ఎస్ఐపికి వెళ్ళిపోండి. అయితే ఈ ఫార్ములా చాలా సింపుల్గా ఉంది కదా, కానీ దీంట్లో మీరు ఆబ్వియస్గా సిల్లీ మిస్టేక్స్ చేస్తారు. ఏంటా సిల్లీ మిస్టేక్స్ అని అంటే, మీకు ఈ వీడియోలో నేను యాక్చువల్గా ఒక్క పాయింటే చెప్పలేదు, జస్ట్ 3 సార్లు రెడ్ కలర్ క్యాండిల్ మంత్లీ చార్ట్స్లో వస్తే బై చేయండి, ఆ ఒక్క ఫార్ములానే మీకు ఇప్పుడు మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది. కానీ యాక్చువల్గా వీటన్నిటికంటే ముందు మీకు 2 పాయింట్స్ చెప్పాను. ఆ 2 పాయింట్స్ ఏంటి? స్టెప్ 1లో నిఫ్టీ 50 కానీ నిఫ్టీ 100 స్టాక్స్లో కేవలం హై గ్రోత్ స్టాక్స్ని మాత్రమే పిక్ చేసుకోండి అని చెప్పాను. ఈ పాయింట్ని ఆబ్వియస్గా వీడియో స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా చూసిన వాళ్ళు మర్చిపోయి ఉంటారు ఆల్రెడీ. అందరి మైండ్లో డీప్గా రిజిస్టర్ అయ్యేది ఏంటి అంటే 3 రెడ్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత బై చేయాలి. ఎస్, అప్పుడే బై చేయాలి. కానీ ఏ స్టాక్స్ బై చేయాలి, ఏ స్టాక్స్ నమ్మాలి మనం అంటే నిఫ్టీ 50 లేదా నిఫ్టీ 100లో టాప్ స్టాక్స్ అండ్ టాప్ గ్రోత్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రమే దీన్ని చేయాలి. ఒకవేళ దీన్ని తీసుకెళ్ళి ఏ డివిడెండ్ స్టాక్స్లోనే చేస్తే మీకు వర్కౌట్ కాదు. సో అందుకనే ఈ స్టెప్ 1లో ఉన్న టాప్ హై గ్రోత్ స్టాక్స్ని అండ్ అలాగే స్టెప్ 2లో ఉన్న జీరో డెట్ కంపెనీస్ లేదా మినిమల్ డెట్ కంపెనీస్ ఇలాంటి కంపెనీస్కి లేదా నిఫ్టీ 50 లేదా నిఫ్టీ నెక్స్ట్ 50కి మాత్రమే ఈ ఫార్ములాని అప్లై చేయండి. మీరు ఒక మంచి ఇన్వెస్టర్గా ఉంటారు. సో ఇప్పుడు మీరే కింద కమెంట్ చేయండి, మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయనుకుందాం. ఇప్పుడు మీరు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారా లేదా ఎస్ఐపి చేస్తారా? లేదా మీరు నిఫ్టీ 50లో కొన్ని స్టాక్స్ అబ్జర్వ్ చేయండి, ఏ స్టాక్ ఇప్పుడు లంసమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా ఏ స్టాక్ ఇప్పుడు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయొచ్చు? మీకు అర్థమవుతుందో లేదో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. అండ్ ఈ వీడియో ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.